నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని చూదము రారండి అంటూ దేవనగరం గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని దేవనగరం గ్రామంలో కొండలోని గుహలో వెలిసిన శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోలే శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వరరావు, కుర్సం జగన్నాథం, తాటి శ్రీనివాస్, తోలే రామకృష్ణ, టింగి రవీంద్ర, కరితి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ ఛానల్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నైవేద్యం పరికల్పయామి నమః. నైవేద్యం మండలం దేవనార గృహాల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మా పూర్వీకులు 5 దశాబ్దాల క్రితం ఈ గ్రామం ఏర్పాటు చేసుకున్నప్పుడు గృహాల్లో వివిధ రకాల శబ్దాలు రావడంతో ఇక్కడ గృహాల్లో కొండల్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని భావించి ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజున ముగింపు కార్యక్రమంగా హోలీ పౌర్ణమి ముగింపు కార్యక్రమం సంబంధంగా కళ్యాణం జరపబడుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కళ్యాణం రోజున అన్నదానం నిర్వహిస్తున్నాం. ఈ అన్నదానంతో పాటు వసంతోత్సవం అంటే కళ్యాణం అయిపోయిన 5వ రోజు వసంతోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. చాలా కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారిని ఊరేగింపు జరుగుతుంది.